కావాలంటే ఆ పార్టీ కండువా కానీ వాళ్ళ ఇంటి మీద జెండా ఉంటే తప్ప వాడు ఎవరి దగ్గరికైనా పోయి 10 సార్లు తిరిగి పెడితే వాడిని బుద్ధి ఉంటే ఇస్తాడు, లేకుంటే లేదు. ఈరోజు అట్లా కాదు కదా. ఈరోజు అర్హత ఉంది అంటే చాలు వాలంటీర్లు మీ దగ్గరికి వస్తున్నారు, మీ దగ్గరికి చేసుకుంటూ పోతారు. మీరు ఈ తేడాను గమనించండి. ఇంకో 10 రోజులు ఎలక్షన్లు వస్తాయి. ఈ ఎలక్షన్లు వచ్చారు కదా చాలా మంది వస్తుంటారు. మన ధర్మవరం కూడా వచ్చినారు. ఇప్పుడు మామూలుగా నాకు సూర్య ఉండే, సూర్య అయిపోయిన తర్వాత శ్రీరామ్ వచ్చారు, తర్వాత జనసేన వచ్చారు. ఇప్పుడు ఇతను వచ్చినాడు, అందరిని బెదిరించాడు. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేపిస్తా, ఈడీ రైడ్ చేపిస్తా, ఆ రైడ్ చేస్తా అంటే నువ్వు వచ్చి 30 రోజులకి ఇంత బెదిరింపులా? వచ్చిన 30 రోజులకే నిన్ను ఇంత బెదిరిస్తే నిన్ను కన్నా ఇక్కడ పెట్టుకుంటే నువ్వు ఇంక ఎంతమందిని సంపేస్తావు, ఎంతమందిని బెదిరించుకుంటా పోతావు? ఎవడైనా ఓటు కావాలి అనుకుంటే నువ్వు వాళ్ళకు ఒక నమ్మకం కలిగించాలి. వాళ్ళు కడుపు పట్టుకుంటావో కాళ్ళు పట్టుకుంటావో నేను ఈ సాయం చేస్తాను, ఈ విధంగా మేలు చేస్తానని చెప్పి రావాలి. అంతేగాని నెల రోజులు వచ్చి అందరినీ బెదిరించుకుంటూ పోతాంటే గుడ్డ బెదిరింపు ఎవడు బెదిరించుకుంటాడు? ఈరోజు నేను ఎమ్మెల్యే కాకముందే మన ధర్మవరంలో వీధి తిరిగాను. ఇక్కడ తాగునీటి సమస్య ఉందని చెప్పేసి ఆ తాగునీటి సమస్యను పూర్తి చేయడం జరిగింది. ఇక్కడ రోడ్లు వేపించడం జరిగింది, స్కూళ్ళు కట్టించింది, గుడి కట్టించిన, బడి కట్టించిన, ఏది కట్టించినా అది కేతిరెడ్డి కట్టించిన. కాబట్టి మనం అందరం కూడా ఎవరు మీకు తోడుగా ఉంటారు, ఎవరు మీకు అండగా ఉంటారు అనే విషయాన్ని అందరూ కూడా ఆలోచించుకొని రేపు పొద్దున ఇప్పుడు దీనిలో కూడా ఉన్నారు కొంతమంది చేయూత ఉంది, చేయూత రాలేదు ఇంకా వాళ్ళేదనే వాళ్ళు ఉన్నారు ధర్మవరంలో. ఈ ప్రభుత్వాన్ని నేను అడిగా, ఇతను 30 కాలం ఎవడన్నా ఉన్నాడు మన ఊరోడు ఎవడని తిరుగుతానంటే ఎవడు లేడు మన ఊరోడు. వీళ్ళు 10వ తేదీ అయిపోతానే వీళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకంటే మన ఊరితో వీళ్ళకేం సంబంధం లేదు, ఎలక్షన్ లేకపోతే వెళ్ళిపోతారు. మళ్ళీ వీళ్ళ బతుకులేదు మనకు అర్థం కాదు. కాబట్టి మనమందరం కూడా ఒకటి ఆలోచించుకోవచ్చు. ఇది మీ అందరికీ ఒక నమ్మకం, మన నియోజకవర్గంలో ఎవడైనా కానీ ఒక అవినీతి చేయాలన్నా, ఎవరైనా బెదిరించాలన్నా, ఎవడైనా కానీ మన దగ్గరికి వచ్చి లెక్క అడిగినారనుకో, మనం ఫస్ట్ చెప్పే మాట ఏంటంటే కేతిరెడ్డి గుడ్ మార్నింగ్లో వచ్చాడు, గుడ్ మార్నింగ్ వచ్చినప్పుడు మీ కథ చెప్తానాడా, మీ సంగతి తేలుస్తానని చెప్పేసి. అంటే ఒక నమ్మకాన్ని కేతిరెడ్డి ఇచ్చినాడా లేదా అని చెప్పేసి మీరు ఆలోచించారు. ఏ నాయకుడు తిరిగాడు పొద్దున్న లేసా నుంచి గల్లీ తిరిగి ప్రతి సమస్య నీ ఇంట్లో మీ బంధువులు అడుగుతారో లేదో నేను వచ్చి అడిగా, ఏమో మీ సమస్య, ఇల్లు లేకపోతే ఇల్లు వచ్చిందా రాలేదా తల్లి, ఇచ్చింటే కట్టుకున్నారా లేదా అమ్మా అని చెప్పేసి, మీ పిల్లలు ఎలా చదువుతున్నారు, వాళ్ళు ఏ స్కూల్లో చదువుతున్నారు, వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారు, ఈ విధంగా మీకు మీ కుటుంబ సభ్యులు అడిగినారో లేదో నేను వచ్చి అడిగా. సో ఆ విధంగా మీకు ఎల్లప్పుడూ కూడా తోడుగా అండగా నిలబడేది ఒక కేతిరెడ్డి మాత్రమే అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, చాలా మంది ఢిల్లీ లీడర్లు వస్తూ అంటారు పోతా అంటారు, కానీ ఇక్కడ మాత్రం నిలబడేది మీ బిడ్డ కేతిరెడ్డి మాత్రమే. మీకు ఎల్లవేళ్ళ అందుబాటులో ఉంటాను. 18 సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నాను. మా కుటుంబం 30 సంవత్సరాలుగా ధర్మవరం అంటి పెట్టుకొని ఉంది. ఎప్పుడు ఏ చిన్న సమస్య వచ్చినా స్పందిస్తూనే వస్తున్నాం. ఈరోజు చూడండి, ఈ 5 ఏళ్ళగా ఎక్కడే కానీ బెదిరింపులు కానీ ఫ్యాక్షన్ మర్డర్లు కానీ ఎక్కడైనా జరిగినా ఎక్కడ లేదు. పోలీస్ స్టేషన్ నిండా పోయి చూడండి, ఎప్పుడైనా కానీ 3 పిల్లలు కొట్లాడుకునేవి తప్ప వేరే ఏ కేసులు కనపడదు.